నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ థైరాయిడ్, హైపోథైరాయిడిజం అంటే ఏంటి, దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మళ్ళీ డాక్టర్ ఫాలోఅప్ ఎప్పుడెప్పుడు ఉండాలి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అరుణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో ముందుగా థైరాయిడ్ అనేది ఎక్కువగా స్త్రీలలోనే వింటుంటాం. సో దానికి ప్రధాన కారణం ఏంటి, అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది? సో బేసిక్గా అండి, థైరాయిడ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తుంటాం. సో చాలామంది మనం చూసుకున్నట్లయితే 40 to 50% మగవారిలో మనం థైరాయిడ్ చూస్తుంటాం, మిగతా 40 to 60% ఆడవారిలో మనం చూస్తుంటాం. బాడీలో బేసిల్ మెటబాలిజం రేట్ తగ్గడం వల్ల మనకు మామూలుగా మెచ్యూర్ అయినప్పటి దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ, డెలివరీస్, మెనోపాజ్ వయసులలో ఆడవారిలో ఎక్కువగా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మగవారితో కంపేర్ చేసుకుంటే ఆడవారిలో థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా చూస్తుంటాం. స్ట్రెస్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, నిద్ర తగ్గడం, ఇలాంటి కండిషన్స్ ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ అనేది ఆడవారిలోనే ఎక్కువగా చూస్తుంటాం. అలానే సిమ్టమ్స్ కూడా మగవారితో కంపేర్ చేసుకుంటే ఆడవారిలో సిమ్టమ్స్ అనేది కూడా ఎక్కువగా చూసుకుంటుంటాం. ఈ థైరాయిడ్ అనేది వయసుకి సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు పైబడిన వాళ్ళలో కూడా థైరాయిడ్ సమస్యలు మనం చూడగలం. సో థైరాయిడ్ అనేది గొంతు థైరాయిడ్ అండ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తున్న థైరాయిడ్ మనం చూసుకోవచ్చు. గొంతు థైరాయిడ్లో హషిమోటోస్ థైరాయిడైటిస్, గాయిటర్ అంటే గొంతు వాపు, ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకు వాపు రావడం వల్ల గాయిటర్ స్వెల్లింగ్స్ మనం చూస్తూ ఉంటాం. అలానే థైరాయిడ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల T3, T4, TSH హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఇలాంటి లక్షణాలు మనం చూసుకోవచ్చు. ఈ మధ్య కాలంతో మనం చూస్తున్నాం సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, వర్క్, ఆక్యుపేషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల థైరాయిడ్ అనేది కామన్గా మనం చూస్తుంటాం. కొందరికి సిమ్టమ్స్ ఉండి చెక్ చేసుకోవడం వల్ల థైరాయిడ్ అనేది బయటపడుతూ ఉంటుంది. కొందరు సిమ్టమ్స్ లేకుండా జనరల్ హెల్త్ చెకప్స్లో థైరాయిడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. యాన్యువల్ చెకప్ చేయించుకున్నప్పుడు కొందరు థైరాయిడ్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. మన బాడీలో జరుగుతున్న మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవ్వడం వల్ల హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో హార్మోన్ల డిస్టర్బెన్సెస్కి ప్రధానంగా చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, మనం తీసుకునే ఆహార పద్ధతుల్లో మార్పులు, ఎక్కువగా జంక్ ఫుడ్స్ కన్స్యూమ్ చేయడం, వెయిట్ ఎక్కువగా ఉండడం, నైట్ షిఫ్ట్స్, నిద్ర తక్కువగా ఉండడం, ఇలాంటి ఫిజికల్ కండిషన్స్తో పాటు పేరెంటల్ జెనెటిక్ హిస్టరీ ఉండడం వల్ల కూడా మనకు థైరాయిడ్ అనేది కనిపించవచ్చు. చాలామంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో కూడా థైరాయిడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ రేపు చూసుకున్న లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల థైరాయిడ్ అనేది ఒక కామన్ సిమ్టమ్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రాపర్ మెడికేషన్ తీసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోగలిగితే థైరాయిడ్ సిమ్టమ్స్ తగ్గడమే కాకుండా వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకపోవచ్చు. డాక్టర్, అలాగే అంటే థైరాయిడ్ అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా వస్తుంది అంటున్నారు కదా, సో చిన్న వాళ్ళలో కూడా సిమ్టమ్స్ పెద్దవాళ్ళకు ఉన్న సిమ్టమ్సే ఉంటాయా, లేదంటే వాళ్ళలో వేరీ అవుతాయా? బేసిక్గా అండి, కంపేర్ చేసుకున్నట్లయితే మగవాళ్ళలో సిమ్టమ్స్ అనేవి చాలా మటుకు కనిపించకపోవచ్చు. చిల్డ్రన్స్లో కూడా ప్రెగ్నెన్సీలో మదర్కి ఒకవేళ థైరాయిడ్ ఉన్నట్లయితే చిన్న పిల్లల్లో కూడా థైరాయిడ్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. చిల్డ్రన్స్, బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్ కానీ అమ్మాయి మెచ్యూర్ అవ్వకపోతే మాత్రం పీరియడ్ డిస్టర్బెన్సెస్ అనేది లేకపోవచ్చు. కానీ వెయిట్ అనేది పెరగడం కావచ్చు, జనరల్ బాడీ వీక్నెస్ ఎక్కువగా అనిపించడం, ఫటీగ్నెస్, ఈ సిమ్టమ్స్ అనేది ప్రతి ఒక్కరిలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మామూలుగా చూసుకున్నట్లయితే సిమ్టమ్స్ అనేది చిన్నపిల్లల్లో కావచ్చు, మగవారిలో కావచ్చు, సిమ్టమ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఆడవారితో ఎక్కువగా పోల్చుకున్నట్లయితే ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సిమ్టమ్స్ అనేవి కూడా ఫీమేల్లోనే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ థైరాయిడ్ అనేది 0 ఏజ్, 6 months కావచ్చు, 1 year కావచ్చు, ఇలా ఏ ఏజ్కి సంబంధం లేకుండా థైరాయిడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ చిన్నపిల్లల్లో వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, వెయిట్ తగ్గడం అనేది మనం కామన్గా చూస్తుంటాం. సో థైరాయిడ్ అనేది గ్రహించకపోవచ్చు, కానీ వెయిట్ పెరగడం, వెయిట్ తగ్గడం ఇలాంటివి సడన్గా అవుతుండడం వల్ల కొంతమంది టెస్టులు చేయిస్తూ ఉంటారు, కొంతమంది చేయించకపోవచ్చు. దీంతో పాటు ఫటిగ్నెస్, మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొందరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, కొందరు ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటుంటారు. సో మామూలుగా మనం చూసుకున్నట్లయితే థైరాయిడ్ సిమ్టమ్స్ అనేది
ఎక్కువగా చూసుకున్నట్టే 20+ వాళ్ళల్లో ఎక్కువగా ఈ సిమ్టమ్స్ చూస్తుంటాం. అది కూడా ఫీమేల్లో ఈ కంప్లైంట్స్ అనేవి చాలా మటుకు చూస్తుంటాం. సో థైరాయిడ్ లక్షణాలు అనేవి మనకు కనిపించకపోయినా కొన్ని సిమ్టమ్స్ ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది కామన్గా చూస్తుంటాం. సో థైరాయిడ్ లేకపోయినా కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది మనం చూస్తుంటాం. సో సిమ్టమ్స్ అనేది ప్రతి ఒక్కరిలో ఒకలాగానే ఉండకపోవచ్చు, కానీ కామన్గా చూసుకున్నట్లయితే సిమ్టమ్స్ చిన్న పిల్లలతో పోల్చుకున్నట్లయితే పెద్దవాళ్ళు ఎక్కువగా చూస్తుంటామండి. డాక్టర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అంటే పెద్దవాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామో సేమ్ లెవెల్ ఆఫ్ డిసీజ్ ఆ థైరాయిడ్ అనేది ఏ ఫేజ్లో చిన్నపిల్లల్లో ఉందో పెద్దవాళ్ళలో కూడా అదే ఫేజ్లో ఉంటే ట్రీట్మెంట్ ఇద్దరికి ఒకలాగే ఉంటుందా? ఎస్ అండి. సో ట్రీట్మెంట్ బేసిస్ అనేది అలోపతి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్ అనేది ఒకలాగానే ఉంటుంది. మన థైరాయిడ్ లెవెల్స్ ఒకవేళ చేంజ్ అయినప్పుడు, సో మామూలుగా మనం చూసుకున్నట్లయితే థైరాయిడ్ TSH అనేది 0.3 నుంచి 5.5 లోపు ఉండాలి. ఇది హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ పైన పెరిగినప్పుడు 5.5 లెవెల్ పెరిగినప్పుడు 12.5 mcg నుంచి అబోవ్ ఏ లెవెల్ అయినా ఇస్తూ ఉంటారు. అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో చిన్నపిల్లలు కావచ్చు, మగవారు కావచ్చు, ఆడవారికి కావచ్చు, ట్రీట్మెంట్ పద్ధతి అనేది ఒకలాగానే ఉంటుందండి. సో అది కాకుండా గొంతు థైరాయిడ్, కొందరికి గాయిటర్, గొంతు దగ్గర వాపు రావడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. దీనికి ట్రీట్మెంట్ అనేది వేరేలాగా ఉంటుంది. సో మనం చూసుకున్నాం ఈ మధ్య కాలంలో హైపో అండ్ హైపర్ థైరాయిడిజం అనేది కామన్గా వింటూ ఉంటాం. హైపోలో థైరాయిడిజంలో ట్రీట్మెంట్ పద్ధతి వేరేగా ఉంటుంది, హైపర్లో వేరేలాగా ఉంటుంది. సో మనకు మామూలుగా TSH అనేది 0.3కి డౌన్ పడిపోయినప్పుడు హైపర్ థైరాయిడిజం అంటాము. దీనికి మనకు నియోమెర్కోజాల్ టాబ్లెట్ అనేది MCG చేంజెస్ నుంచి మల్టిపుల్ డోసెస్ వరకు పెంచే అవకాశం ఉంటుంది. అలానే TSH అనేది 5.5 లెవెల్కి అబోవ్ అయినప్పుడు థైరోనామ్ కానీ, ఎల్ట్రాక్సిన్ కానీ, థైరాక్సిన్ కానీ ఇలా డిఫరెంట్ మార్కెట్లో డిఫరెంట్ మెడికేషన్స్ ఉన్నాయి. దీనికి మనకు 12.5 mcg నుంచి మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి. సో లెవెల్స్ హైగా ఉన్నప్పుడు లెవెల్ డోస్ అనేది పెరగడం ఎక్కువ ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు లెవెల్ డోస్ తగ్గించడం అనేది మనం మామూలుగా చూస్తూ ఉంటాం. సో హైపోథైరాయిడిజం కండిషన్లో సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, ఎంత ఎక్సర్సైజ్ చేసినా డైట్ చేసినా వెయిట్ తగ్గకపోవడం, ఈ కండిషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, అమ్మాయిలలో అయితే జుట్టు బాగా రాలడం, పీరియడ్ డిస్టర్బెన్సెస్, ఈ కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. పీరియడ్ డిస్టర్బెన్సెస్లో కూడా కొందరికి హెవీగా బ్లీడింగ్ అవ్వడం, బ్లీడింగ్ కాకపోవడం, ఇలాంటి కండిషన్స్ చాలా మటుకు చూస్తుంటాం. మగవారిలో కూడా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వెయిట్ పుట్ ఆన్ అవ్వడం మనం ఎక్కువగా చూస్తుంటాం, హెయిర్ ఫాల్, హెయిర్ డెన్సిటీ, హెయిర్ వాల్యూమ్ తగ్గడం, ఇలాంటి వాటితో పాటు కాన్స్టిపేషన్, హార్ట్ స్టూల్స్ రావడం, ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తుంటాం. సిమ్టమ్స్ అనేది ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటాయి, కానీ సివియారిటీ, ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉంటుంది. హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, ఎంత ఆహారం తీసుకున్నా కూడా మెటబాలిజం తగ్గడం, వెయిట్ లాస్ అవ్వడం వల్ల జనరల్ బాడీ వీక్నెస్, ఈ కండిషన్స్తో పాటు మిగతా అన్ని సిమ్టమ్స్ లైక్ జుట్టు రాలడం ఎక్కువగా చూస్తుంటాం, జుట్టు వాల్యూమ్ తగ్గడం, దాంతోపాటు గ్రోత్ లేకపోవడం, కాన్స్టిపేషన్, హార్ట్ స్టూల్స్తో పాటు ఆడవాళ్ళలో అయితే పీరియడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా చూస్తుంటాం. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా 60 నుంచి 70% వాళ్ళకు అయోడిన్ డెఫిషియన్సీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు గొంతు థైరాయిడ్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, గాయిటర్ స్వెల్లింగ్, హషిమోటోస్ థైరాయిడిట్ ఇలాంటి కండిషన్స్ కూడా మనం చూస్తూ ఉంటామండి. డాక్టర్ అయితే మనం అడల్ట్స్లో అయితే వెయిట్ పుట్ ఆన్ అవ్వడం లేదంటే వెయిట్ తగ్గడం అనేది ప్రైమ్ సిమ్టమ్గా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ పిల్లల్లో మీరు ఇందాక అన్నారు వాళ్ళు పెరిగే ఏజ్ కాబట్టి తగ్గడం పెరగడం కామనే అనుకుంటారు. అలాంటి వాళ్ళలో ఒకవేళ థైరాయిడ్ వస్తే వాళ్ళు ఎప్పటి వరకు డయాగ్నోస్ చేయకపోయినా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు, ఆర్ వెంటనే ఏదైనా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందా ఒకవేళ డౌట్ వస్తే? బేసిక్గా అండి చిన్న పిల్లల్లో థైరాయిడ్ అనేది వెంటనే తెలియకపోవచ్చు. పిల్లల్లో కొందరికి జ్వరం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది, జనరల్గా బాడీ వీక్ అవుతూ ఉంటారు. లేదు అంటే చాలా సన్నగా ఉన్న పిల్లలు సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఆకలి అవ్వకపోవడం, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్, కాన్స్టిపేషన్ ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ అనేవి ప్రైమ్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల, బ్లడ్ టెస్ట్ చేయించుకోకపోవడం వల్ల లెవెల్స్ అనేది పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.
మనకు థైరాయిడ్ లెవెల్స్ అనేది పెరిగినా కూడా కొందరు సిమ్టమ్స్ అనేవి అలా కనిపించదు. కానీ మామూలుగా చూసుకున్నట్లయితే ఇవాళ రేపు ఉన్న లైఫ్ స్టైల్ బట్టి పిల్లల్లో అయితే మినిమం 2 to 3 yearsకి ఒకసారి కామన్గా బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం, ఆడవారు కానీ మగవారు కానీ 30-35+ వచ్చిన వాళ్ళు బేసల్ యాన్యువల్ చెకప్స్ చేయించుకోవడం చాలా మంచిదండి. లోపల ఉన్న కాంప్లికేటెడ్ ఇష్యూస్ మనకు తెలియదు కాబట్టి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం వల్ల మన బ్లడ్ టెస్ట్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్, విటమిన్ డి, B12 ఇలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏదైనా ఉన్నాయా, వాటితో పాటు థైరాయిడ్ కానీ వేరే సిఆర్పి ఇలాంటి బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక థైరాయిడ్ ఉన్న చైల్డ్ అనేది కంపేర్ టు అదర్ చైల్డ్ కొంత వీకే ఉంటాడు. పరిగెట్టడం కానీ అలా మనం చూసుకున్నట్లయితే సన్నగా ఉన్న అబ్బాయినా లావుగా ఉన్న అబ్బాయినా బేసల్ మెటబాలిజం అనేది తగ్గుతుంది కాబట్టి యాజ్ యూజువల్ యాక్టివిటీస్ అనేది తగ్గుతుంది. సో అలా యాక్టివిటీస్ తగ్గినప్పుడు పేరెంట్ గ్రహించగలిగితే ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుందండి. సో ఇలా గ్రహించినప్పుడు కామన్గా మనం థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకొని T3, T4, TSH ఇలా చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా థైరాయిడ్ మనకు తెలుస్తుంది. సో థైరాయిడ్ ఉన్న బేబీస్ మాత్రం ఖచ్చితంగా లైఫ్ స్టైల్లో చూసుకున్నట్లయితే అది హైపర్గా కండిషన్ కావచ్చు, హైపో కండిషన్స్ కావచ్చు, ఖచ్చితంగా వెయిట్లో అనేది అబ్రప్ట్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో గ్రాడ్యువల్గా వెయిట్ పెరగడం అనేది కామన్ ఇష్యూ. కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు సడన్గా వెయిట్ పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. డేస్లోనే కొంచెం వెయిట్ డైట్ మెయింటైన్ చేసినా, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా వెయిట్ అనేది మనం పెరగడం చూస్తూ ఉంటాం. అలానే హైపోలో వెయిట్ తగ్గడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో పేరెంట్ కానీ టీచర్స్ కానీ ఇలాంటివి గ్రహించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఉందా లేదా అనేది బ్లడ్ టెస్ట్ చేయించుకోగలిగితే మనం తెలుసుకోవచ్చు. డాక్టర్, అయితే ముఖ్యంగా మేల్ విషయానికి వచ్చేసరికి లైఫ్ స్టైల్ అండ్ ఒబేసిటీ, స్ట్రెస్ కాకుండా వాళ్ళ ఆహారపు అలవాట్లు లేదంటే రెగ్యులర్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్న ఏదైతే మద్యం సేవించడం, పొగ తాగడం, ఎనీ అదర్ స్మోకింగ్స్, వీటి వల్ల కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉందా? THS లెవెల్ ఏమైనా చేంజ్ అవుతుందా? కొంతవరకు అండి. ఆల్కహాల్స్ కానీ స్మోకింగ్ అనేది కొంతవరకు థైరాయిడ్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. కానీ ఆల్కహాల్ కన్సూమ్ చేయడం వల్ల థైరాయిడ్ ఆల్రెడీ ఉన్నట్లయితే లివర్ డిస్టర్బెన్సెస్ చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ అనేది హోల్ సిస్టమ్ని హీల్ చేస్తుంది కాబట్టి థైరాయిడ్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్, లివర్ డిస్టర్బెన్సెస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కార్డియోవస్కులర్ సిస్టమ్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఆ పర్సన్ థైరాయిడ్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ చేస్తున్నట్లయితే ఫాస్ట్గా రావాల్సిన ఇష్యూస్, స్లోగా రావాల్సిన ఇష్యూస్ ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకు ఆల్రెడీ డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. దాంతోపాటు పర్సన్ వెయిట్ ఉండడం కానీ లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్సెస్ ఉండడం, ఒకవేళ ఆ పర్సన్ నైట్ షిఫ్ట్ చేస్తున్నా లేకపోతే జంక్ ఫుడ్స్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నా, కార్బోనేటెడ్ డ్రింక్స్ కన్స్యూమ్ చేస్తున్నప్పుడైతే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పేరెంటల్ జెనెటిక్ హిస్టరీలో డయాబెటీస్ ఉన్నట్లయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు స్మోక్ చేస్తున్నట్లయితే లంగ్ డిస్కంఫర్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లంగ్లో ఉన్న సెల్ ఫంక్షనింగ్ తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే పర్సన్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినట్లయితే లివర్ డిస్టర్బెన్సెస్, లివర్లో ఉన్న సెల్ ఫంక్షనింగ్ తగ్గడం ఖచ్చితంగా మనం ఇంపాక్ట్ చూపించవచ్చు. థైరాయిడ్ లేని వాళ్ళకైతే స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మీద డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రొలాంగేషన్ ఆఫ్ ఏజ్, లైఫ్ స్టైల్ని మనమే మార్చుకోవడం జరుగుతుంది కాబట్టి లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో 30+ వాళ్ళల్లో థైరాయిడ్ ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ క్విట్ చేయడం చాలా మంచిది. దీంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, టైంకి భోజనం చేయడం, వెయిట్ మెయింటైన్ చేయడంతో పాటు యోగా ఆర్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కొంతవరకు వాళ్ళకి బెనిఫిట్స్ అనేది మనం చూడొచ్చు. డాక్టర్, అలాగే ట్రీట్మెంట్ విషయానికి వస్తే వన్స్ థైరాయిడ్ డయాగ్నోస్ అయింది ఒక పేషెంట్కి అన్నప్పుడు అది ఫర్ ఎవర్ వాళ్ళు ఆ మెడిసిన్ తీసుకుంటూనే ఉండాల్సి ఉంటుందా? హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో బేసిక్గా అండి హైపోథైరాయిడిజం కావచ్చు, హైపర్ థైరాయిడిజం కావచ్చు, చాలామంది అంటుంటారు ఒకసారి వస్తే లైఫ్ టైంకి మనం మెడికేషన్ వాడుతూ ఉండాలి. లెవెల్స్ పెరిగినప్పుడు డోసెస్ పెంచుతారు, లెవెల్స్ తగ్గినప్పుడు డోసెస్ తగ్గిస్తూ ఉంటారు. ఇది మెయిన్గా మన బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది. సో మనకు ఉన్న పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్స్ ప్రాపర్గా హార్మోన్ సెక్రీట్ చేయకపోవడం వల్ల వస్తుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ దీనికి తోడు
లోడ్ అవుతుంది, స్ట్రెస్, బాడీ బ్యాలెన్స్ చేయకపోవడం స్ట్రెస్ అవుతుంది. దీంతో పాటు ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ ప్రాపర్గా లేకపోవడం వల్ల మనకు ప్రాపర్గా వస్తుంది. సో థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ అనేది ఓన్లీ మెడికేషన్తో కాకుండా మన లైఫ్ స్టైల్, సెడెంటరీ హ్యాబిట్స్, స్ట్రెస్, ఫుడ్ వీటన్నిటితో ముడిపడి ఉంటుంది. దాంతోపాటు జెనెటిక్ హిస్టరీతో పాటు ముడిపడి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మెడికేషన్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకున్నట్లయితే లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో మనం తీసుకున్న మెడిసిన్ హార్మోన్ రీప్లేస్మెంట్ కాబట్టి లైఫ్ టైం వాడాలి అని అంటూ ఉంటారు. అండ్ హోమియోపతి మెడిసిన్స్లో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలిమమ్ మెడిసిన్స్ ద్వారా హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల హార్మోన్స్ అనేవి సెల్ఫ్గా ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా లెవెల్స్ అనేది స్లోగా తగ్గడం, ఎప్పటికీ కంట్రోల్ ఉండడం మనం చూడొచ్చు. కానీ ఒక్కసారి థైరాయిడ్ వచ్చిన వాళ్ళకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అలానే ఉన్నట్లయితే మళ్ళీ ఫ్యూచర్లో స్ట్రెస్ వల్ల కావచ్చు, యాంగ్జైటీ డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు, లెవెల్స్ అనేది పెరిగేది మనం చూడొచ్చు. లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఫుడ్, డైట్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే థైరాయిడ్ టాబ్లెట్ క్విట్ చేయడమే కాకుండా వాళ్ళ ఫ్యూచర్లో టాబ్లెట్ అవసరం లేకుండా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అది కాకుండా హార్మోన్ డిస్టర్బెన్సెస్ కాకుండా గొంతు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కాంప్లికేషన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఆ లెవెల్స్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి అనేది పూర్తిగా డిస్టర్బ్ అవ్వడం వల్ల క్యాన్సర్ అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ క్యాన్సర్ అనేది మనం ట్రీట్ చేయలేం కాబట్టి ఆ గ్రంథి తీసేస్తూ ఉంటారు. సో బేసిక్గా గాయిటర్ కావచ్చు, హషిమోటోస్ థైరాయిడైటిస్ కావచ్చు, థైరాయిడ్ యాంటీబాడీస్ కావచ్చు, కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం. లెవెల్స్ ఇనీషియల్ ఫేజెస్లో ఉన్నప్పుడే దీనికి మనం కరెక్ట్గా మెడికేషన్ తీసుకొని బాడీ బ్యాలెన్స్ చేసుకోగలిగితే కాంప్లికేషన్స్ ఏవీ లేకుండా మేనేజ్ చేయొచ్చు. హోమియోపతి మెడిసిన్ కావచ్చు, అలోపతి మెడిసిన్స్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఎప్పటికీ థైరాయిడ్ కంట్రోల్ లేకుండా ఉంటుంది. చాలామంది థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఇది ఏమీ ప్రాబ్లం క్రియేట్ చేయదు అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది పిల్లల దగ్గర నుంచి కావచ్చు, పెద్దవాళ్ళ వరకు కావచ్చు. హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేది ప్రాపర్గా ఒక బాడీ కంప్లీట్గా చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ వల్ల సిమ్టమ్సే కాకుండా వేరే ఆర్గాన్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నవారికి, యంగ్ ఏజ్లో ఉన్నవారికి థైరాయిడ్ ఉండడం వల్ల పీసీఓడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇన్ఫర్టిలిటీ కూడా థైరాయిడ్ రీజన్ కాబట్టి ప్రెగ్నెన్సీ రాకముందే, మ్యారేజ్ మాకముందే థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం అండి. రైట్ డాక్టర్, అయితే వన్స్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెడికేషన్ తీసుకునే టైంలో మీరు అన్నట్టు స్ట్రెస్ లెవెల్ మేనేజ్మెంట్ కానీ లేదంటే వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంటాయి. కానీ ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నారో తర్వాత కూడా వాళ్ళు అదే ఉండి జస్ట్ మెడికేషన్ మాత్రమే తీసుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళలో మెడిసిన్ ఎంతవరకు వాళ్ళకు పనిచేస్తుంది? మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఏది చేంజ్ చేసుకోకుండా ఓన్లీ మెడికేషన్ అనేది ఒకవేళ మనకు అలోపతి మెడిసిన్స్ తీసుకున్నామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ కొంత ఎంసీజీ వాడుతున్నట్లయితే లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఆ లెవెల్స్ అనేది కంట్రోల్ ఉండొచ్చు. కానీ తీవ్రమైన టెన్షన్స్, యాంగ్జైటీ, స్ట్రెస్ పడినప్పుడు మళ్ళీ లెవెల్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో థైరాయిడ్ కావచ్చు, ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఖచ్చితంగా లైఫ్ స్టైల్తో ముడిపడి ఉంటుంది, జెనెటిక్ లైఫ్ స్టైల్తో ముడిపడి ఉంటుంది. సో ఫ్యూచర్లో ఒకవేళ థైరాయిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోతే థైరాయిడ్ లెవెల్స్ ఖచ్చితంగా హైక్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది లైఫ్ స్టైల్ ఏజ్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఏజ్లో ఉన్నట్లయితే అంతవరకు పెరగకపోవచ్చు. ఆ పర్సన్ 30 నుంచి 60 ఏజ్ మధ్యలో ఉన్నట్లయితే లెవెల్స్తో పాటు స్ట్రెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయకపోవడం వల్ల ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఫుడ్, డైట్, వెయిట్, మెటబాలిజం, వర్క్ ప్రొఫైల్, ఆక్యుపేషనల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రీజన్ అవుతాయి. ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుందండి. లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల మెడిసిన్స్ ఫాస్ట్గా పనిచేయడం, మెడిసిన్ బాడీ మీద ఇంపాక్ట్ చూపించడం మనం చూసుకోవచ్చు. ఒక పర్సన్ నేను మెడిసిన్ వేసుకుంటూ ఉన్నాను, దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నట్లయితే ఇంపాక్ట్స్ కానీ వాళ్ళకున్న సిమ్టమ్స్ అనేది ఫాస్ట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
ఆ పర్సన్ వెయిట్ ఎక్కువ ఉండి థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు కూడా డైట్ మెయింటైన్ చేయకపోతే వెయిట్ అనేది తగ్గదు, కానీ అలా స్టేబుల్గా ఉండిపోతుంది. అదే దాంతోపాటు మనం మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్, డైట్, వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇలా చేస్తే వెయిట్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. వెయిట్ పెరగడం ఈజీ, కానీ అదే తగ్గాలి అంటే డైట్, వాకింగ్ అనేది చాలా అవసరం అండి. సో లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే థైరాయిడ్ లెవెల్స్ ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తూ ఉంటుంది. లేదు ఇలానే ఉంటాను, మామూలుగా మెటబాలిజం అవసరం లేదు అనుకుంటే థైరాయిడ్ లెవెల్ కాన్స్టెంట్గా అలా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక ప్రాపర్ మెడికేషన్ మీద ఉన్నట్లయితే మెయింటైన్ చేసుకోవచ్చు. థైరాయిడ్ అనేది సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ముడిపడి ఉంటుంది కాబట్టి మైండ్ రిఫ్రెష్మెంట్ చాలా అవసరం. దాంతోపాటు ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం అండి. డాక్టర్, అయితే ఒక్కసారి అంటే పేషెంట్ డయాగ్నోస్ అయిన తర్వాత ఉన్న లెవెల్స్ వాళ్ళు రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ లెవెల్స్ మళ్ళీ పెరిగాయి అనుకోండి, మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంటుందా మెడికేషన్ తోటి ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్? ఖచ్చితంగా ఉంటుందండి. కొందరికి థైరాయిడ్ మెడిసిన్ డోస్ తగ్గించాక లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా మన బాడీలో ఉన్న హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల లెవెల్స్ అనేది ఉన్న స్టేజ్ కంటే తగ్గడం కానీ పెరగడం కానీ మనం చూస్తూ ఉంటాం. సో మనం ప్రాపర్గా మెడికేషన్ తీసుకుంటూ మన దినచర్యల్లో లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకున్నట్లయితే లెవెల్స్ పెరగడం మళ్ళీ తగ్గడం ఇవి ఖచ్చితంగా చూడొచ్చు. మనం మెడిసిన్స్ ప్రాపర్గా యూజ్ చేసి లైఫ్ స్టైల్లో మాడిఫై చేసుకున్నట్లయితే లెవెల్స్ ఎప్పటికీ కంట్రోల్లో ఉంటాయి. దాంతోపాటు సిమ్టమ్స్ తగ్గడం, ఎటువంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ వెయిట్ చేంజెస్ కానీ ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. చాలామంది కూడా అంటే సేమ్ మెడిసిన్ వాడుతుంటారు, లెవెల్ పెరిగినప్పటికి కూడా సేమ్ డోసేజ్ని వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు. సో అలా ఎంతవరకు వాళ్ళు చేయడం సేఫ్ అంటారు? అంటే వెంటనే వాళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుందా, లెవెల్ పెరిగిందా లేదా అనేది ఎలా చూసుకోవాలంటారు? సో బేసిక్గా అండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 3 to 6 monthsకి ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం చాలా అవసరం అండి. సో థైరాయిడ్ ప్రొఫైల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, విటమిన్ B12, విటమిన్ D మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కొందరికి లెవెల్స్ పెరిగినప్పుడు డాక్టర్స్ డోసెస్ అనేది పెంచుతూ ఉంటారు, అండ్ కొందరికి లెవెల్స్ తగ్గినప్పుడు డోసెస్ అనేది తగ్గిస్తూ ఉంటారు. సో బాడీలో హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు డోస్ పెంచుకోవడమే మంచిది. అలా కాకుండా సిమ్టమ్స్ లేకుండా ఉట్టి లెవెల్స్ మాత్రమే పెరుగుతున్నట్లయితే అదే డోస్తో మేనేజ్ చేసుకోవచ్చు. కొందరికి సిమ్టమ్స్ ఉండి కూడా లెవెల్స్ అనేది స్టేబుల్గా ఉంటాయి. అలాంటప్పుడు కూడా డాక్టర్స్ అనేది లెవెల్స్ మారుస్తూ ఉంటారు. సో బేసిక్గా మన బాడీ అండ్ మెడిసిన్ ఎలా సహకరిస్తుంది, రెండు ఎలా కోఆర్డినేట్ అవుతున్నాయని దాన్ని బట్టి లెవెల్స్ మార్చుకోవడం, పెంచడం కావచ్చు, తగ్గించడం కావచ్చు డాక్టర్స్ అనేది చేస్తూ ఉంటారు. కొందరికి సిమ్టమ్స్ లేకుండా థైరాయిడ్ అనేది మామూలుగా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారికి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు వెయిట్ నార్మల్ ఉండి కూడా థైరాయిడ్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది మైండ్ ఇన్స్టెబిలిటీ వల్ల వస్తుంది కాబట్టి వాళ్ళు మెడికేషన్తో పాటు ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అండ్ వెయిట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్, అయితే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల వర్క్ వల్ల వాళ్ళు రోజు స్ట్రెస్ క్యారీ చేస్తుంటారు అండ్ ఒబేసిటీ కూడా ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సో ఈ రెండింటిని పెట్టుకొని ఒక నార్మల్ పర్సన్ అసలు ఎలా డైట్ని ఫాలో చేయాలి, ఫుడ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి? చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. సో అసలు ఎలా ఫుడ్ తీసుకోవాలంటారు? బేసిక్గా అండి, మన లైఫ్ స్టైల్లో పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ చూసుకున్నట్లయితే సడన్గా వెయిట్ పుట్ ఆన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, నైట్ షిఫ్ట్స్ ఇలాంటి మనం కామన్గా చూస్తుంటాం. మీల్ స్కిప్ చేయడం వల్ల వెయిట్ తగ్గడమో పెరగడమో జరగదండి. సో టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన నైట్ మీల్ ఖచ్చితంగా బిఫోర్ నైట్ 9 లోపు తీసుకున్నట్లయితే వెయిట్ అనేది మేనేజ్ చేయొచ్చు. తీసుకున్న వెంటనే పడుకోకపోవడం, రిలాక్స్ అవ్వకపోవడం ఇది చాలా మంచిది. సో మన ఉన్న లైఫ్ స్టైల్లో బోత్ ఫీమేల్ అండ్ మేల్ ఆర్ వర్కింగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే దినచర్యలో స్ట్రెస్ అనేది కామన్, బయట ఫుడ్స్ అనేది తీసుకోవడం కామన్, ఇవి కామన్గా చూస్తుంటాం. కానీ ఇలా అన్ని స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా కొందరు థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉంటుంది. సో ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయినప్పుడే థైరాయిడ్ కానీ ఇన్సులిన్ లెవెల్స్ కానీ పెరగడమో తగ్గడమో జరుగుతూ ఉంటుంది. మన బాడీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే పర్సన్ ఫిట్గానే ఉంటాడు. సో
మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఫిజికల్ ఎక్సర్షన్ అనేది అట్లీస్ట్ మన బాడీకి 30 నుంచి 40 మినిట్స్ ఇవ్వడం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకపోవడం, లంచ్ అండ్ డిన్నర్ టైంకి తీసుకోవడం చాలా అవసరం. దీంతో పాటు వాటర్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, రా వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, నట్స్ తీసుకోవడం అండ్ మన బాడీకి అవసరమైన పోషకాలు మనం తీసుకున్న ఫుడ్లోనే చాలా ఉంటుంది. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్, కాలీఫ్లవర్, సోయా ఇలాంటివి అవాయిడ్ చేయడం చాలా మంచిది. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ స్లీప్, మినిమం ఒక పర్సన్కి 6 to 7 hours స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాక స్లీప్ తీసుకుంటే బాగుంటుంది. చాలామంది నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా లంచ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా మన బాడీ మీద బిఎంఐ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా ఫ్యూచర్లో స్ట్రెస్ లెవెల్స్ పెరిగే అవకాశం, థైరాయిడ్ బ్యాలెన్స్ అవ్వకపోవడం మనం చూస్తూ ఉంటాం. సో మనకున్న 24 hours అందరికి ఉన్నట్టే ఉంటుంది. సో ఫుడ్, స్లీప్, స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది మనకు రాకపోవచ్చు. రైట్ డాక్టర్, అయితే కొన్ని సిమ్టమ్స్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, స్ట్రెస్ క్యారీ చేయడం కానీ, ఇలాంటివి సిమ్టమ్స్తో హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఉండి మనం టీఎస్ హార్మోన్ టెస్ట్ చేయించుకుంటే లెవెల్స్ నార్మలే ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్, అది థైరాయిడ్ కిందకి రాదంటారా, లేదంటే మళ్ళీ మనం రీచెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా 1 or 2 months గ్యాప్ తోటి? ఫీమేల్ అండి, ఏజ్ బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా ఇవాళ రేపు చూసుకున్నట్లయితే పిల్లలు 10 years నుంచే మెచ్యూర్ అవుతుంటారు. కొందరికి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేది మనం మామూలుగా చూస్తూ ఉంటాం. కానీ మెచ్యూర్ అయిన తర్వాత కూడా 1 year వరకు పీరియడ్ రాకపోయినా వరి అవ్వాల్సిన అవసరం లేదు. పేరెంటల్ జెనెటిక్ హిస్టరీలో ఉంటేనే మనం థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పర్సన్ లీన్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏదన్నా ఉన్నట్లయితేనే వాళ్ళకి పీరియడ్ అనేది రాకపోవచ్చు. అలానే మనం చూసుకున్నట్లయితే టీనేజ్ 20-25 నుంచి 30+ కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ కామన్గా చూస్తూ ఉంటాం. దీనికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మాత్రమే రీజన్. సో దీంట్లో టీఎస్హెచ్ కాకుండా ఈస్ట్రోజన్, ఎంఎస్హెచ్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మనకు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ రావచ్చు. సో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న ప్రతి వారికి థైరాయిడ్ ఉండకపోవచ్చు. పీసీఓడి కానీ, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండి ఓవరీస్ ఫాలికల్స్ రిపులైజ్ అవ్వకపోవడం మనం చూస్తూ ఉంటాం. అలానే 30+, 35, 40sలో ఉన్న వాళ్ళకి మెనోపాజల్ ఏజ్, ప్రీ మెనోపాజ్ వల్ల కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేది మనం కామన్గా చూస్తుంటాం. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకు సిమ్టమ్స్ లేకపోవచ్చు, అలానే సిమ్టమ్స్ ఉన్నప్పటికీ కూడా థైరాయిడ్ లేకపోవచ్చు. సో సిమ్టమ్స్ ఉన్నప్పటికీ కూడా కొందరు థైరాయిడ్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉంటుంది. సో ఇలా ఉన్నట్లయితే థైరాయిడ్ లేదనే మనం చెప్పుకోవచ్చు. వేరే రీజన్స్ వల్ల కూడా మనకు ఆడవాళ్ళు పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. దీనికి రీజన్ ఎండోమెట్రియల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఓవరీ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. సో చైల్డ్ ఏజ్ నుంచి అంటే మెచ్యూర్ అయిన ఏజ్ నుంచి 40-45 దాకా పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతూ ఉందంటే రీజన్స్ వేరుగా ఉంటాయండి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. థైరాయిడ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే థైరాయిడ్ రాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.